ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మోక్షజ్ఞ న్యూ లుక్ హాట్ టాపిక్ గా మారింది. బొద్దుగా ఉండే మోక్షు సన్నగా హ్యాండ్సమ్ గా తయారయ్యాడు. ఈ లెక్కన ఈ వారసుడి ఎంట్రీ ఇక లాంఛనమే. మరి బాలయ్య మోక్షజ్ఞను ఏ డైరెక్టర్ చేతుల్లో పెడుతున్నాడు? వాచ్ ది స్టోరీ. నిన్నటి వరకు మోక్షజ్ఞ ఎంట్రీ ఒక మిస్టరీలా ఉండేది. అదిగో ఇదిగో అంటూ సంవత్సరాలు గడిచిపోయాయి. జవాబు లేని ఈ ప్రశ్న కోసం ఎదురుచూపులెందుకని ఫ్యాన్స్ కూడా పట్టించుకోవడం మానేశారు. కానీ రీసెంట్ గా నెట్ లో విహరిస్తున్న మోక్షజ్ఞ స్టిల్ నందమూరి ఫ్యాన్స్ లో మళ్లీ ఆశలు రేకెత్తించింది. అంతేకాకుండా దర్శకుడు కూడా ఫైనల్ అయిపోయాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య ఒక సందర్భంలో ఆదిత్య 999 సినిమాతో మోక్షజ్ఞని లాంచ్ చేస్తానని చెప్పాడు. నేనే స్టోరీ లైన్ ఇచ్చాను, సంగీతం శ్రీనివాసరావు గాని తను గాని ఈ మూవీని డైరెక్ట్ చేస్తామన్నాడు బాలయ్య. అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చి చాలా సంవత్సరాలైనా ఆదిత్య 999 మాత్రం స్టార్ట్ కాలేదు. అఖండ హిట్ తర్వాత మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని బోయపాటి సీను డైరెక్ట్ చేస్తాడనే ప్రచారము జరిగింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి చేతుల మీదుగా పరిచయం అవుతాడన్న వార్త కూడా చక్కర్లు కొట్టింది. ఇలా ఎన్ని వార్తలు వ్యాపించినా భగవంత్ కేసరి ఈవెంట్లో మోక్ష త్వరలో ఎంట్రీ ఇస్తున్నాడని మాటల్లో చెప్పేశాడు. బాడీ లాంగ్వేజ్ ఎన్నో అనుమానాలకి దారితీసింది. హీరో అవ్వాలంటే ముందు జిమ్ బాడీతో కనిపించాలి. ఇప్పటి యూత్ అంతా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. అయితే ఈ నందమూరి వారసుడు వెయిట్ పెరిగిపోయి షేప్ అవుట్ అయ్యాడు. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదేమో, అందుకే ఇలా ఉన్నాడంటూ కామెంట్స్ వినిపించాయి. కొన్ని నెలలుగా బయటకి రాకుండా ఫిజిక్ మొత్తం మార్చేశాడు. స్టైలిష్ యంగ్ హీరోగా మారిపోయి షాక్ ఇచ్చాడు మోక్షజ్ఞ. యంగ్ తరం 20+ లో కెమెరా ముందుకొస్తుంటే ఈ నందమూరి వారసుడు 30+ లో ఎంట్రీ ఇస్తున్నాడు. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత సినిమాల్లోకి వస్తే కెరియర్ బాగుంటుంది అని జ్యోతిషులు చెప్పడంతో వీటిని బాగా నమ్మే బాలయ్య కొడుకుని హీరోగా 30+ లో ఈ ఏడాది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇంతకీ మోక్షజ్ఞను ఏ డైరెక్టర్ చేతిలో పెడుతున్నాడన్న ప్రశ్నకు ఆన్సర్ కూడా బయటకొచ్చేసింది. గతంలో బోయపాటి, అనిల్ రావిపూడి పేర్లు వినిపించాయి. బోయపాటి త్వరలో బాలయ్య మూవీనే డైరెక్ట్ చేయనున్నాడు. అనిల్ రావిపూడి వెంకీ సినిమాకు కమిట్ అయ్యాడు. హనుమాన్ బ్లాక్ బస్టర్ తో స్టార్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేస్తాడని టాక్. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్స్టాపబుల్ సీజన్ 2 ప్రోగ్రామ్ ప్రోమోలను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. వర్మ టాలెంట్ కు ఫిదా అయిన బాలయ్య కొడుకును అప్పచెప్పాడని తెలిసిందే. తేజ సజ్జాను క్రేజీ హీరోను చేసింది ప్రశాంత్ వర్మనే. జాంబెరెడ్డితో ఫస్ట్ సక్సెస్ ఇచ్చి హనుమాన్ తో బ్లాక్ బస్టర్ హీరోగా నిలిపాడు. ఇలా లెక్కలన్నీ వేసుకున్న బాలకృష్ణ ప్రశాంత్ వర్మ వైపు మొగ్గు చూపుతున్నాడని తెలిసిందే. ఈ సినిమాను బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మిస్తారని టాక్. హనుమాన్ సూపర్ హిట్ తర్వాత రణ్వీర్ సింగ్ తో సినిమా ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు. హనుమాన్ 2ను పక్కన పెట్టి మోక్షజ్ఞ సినిమాను తీస్తాడని సమాచారం. బాలయ్య వారసుడితో డెబ్యూ మూవీ అంటే అంత ఈజీ కాదు. అంచనాలు పీక్స్ లో ఉంటాయి. మరి వాటిని ప్రశాంత్ వర్మ ఎలా అందుకుంటాడో చూడాలి. విజయ్ దేవరకొండకు స్టార్డమ్ రావడం వెనుక ఓ సీక్రెట్ ఉంది. ముఖ్యంగా హీరో వాయిస్ ప్లస్ అయింది. డిఫరెంట్ స్లాంగ్ మోడ్యులేషన్ తో ఇంప్రెస్ చేశాడు. ఇప్పుడు ఇదే మైనస్ అయిందా? అందుకే తనదైన స్టైల్ ని మార్చేస్తున్నాడా? విజయ్ స్టైల్లో ఆయన వాయిస్ ఉండదా? వాచ్ ది స్టోరీ. తెలుగు హీరోల్లో డిఫరెంట్ వాయిస్ ఉన్న హీరోల్లో రౌడీ హీరో ఒకడు. ఆ స్లాంగే ప్రత్యేకంగా ఫ్యాన్స్ ను యూత్ లో క్రేజీ ఇమేజ్ ని తీసుకొచ్చింది. తినగా గారెలు చేదు అన్నట్టు ఈ వాయిస్ నచ్చడం లేదా, లేదంటే డిఫరెంట్ చూపించాలనే ప్రయత్నమో కానీ నెక్స్ట్ 2 సినిమాల్లో విజయ్ స్లాంగ్ మార్చేశారు దర్శకులు. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ గౌతమ్ తిన్ననూరి సినిమా చేస్తున్నాడు. వైజాగ్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని శ్రీలంక వెళ్ళింది చిత్ర యూనిట్. మరో 2 సినిమాలను ఓకే చేశాడు విజయ్. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ డైరెక్షన్ లో, టాక్సీ వాలా ఫేమ్ సంకృత్యాన్ దర్శకత్వంలో నటించే మూవీలో విజయ్ స్లాంగ్ మారుతోంది. ఈ 2 సినిమాల్లో రాయలసీమ, చిత్తూరు యాసను వినిపిస్తాడట. విజయ్ దేవరకొండ వాయిస్ డిఫరెంట్ స్లాంగ్ లో వినిపిస్తోంది. దీంతో దర్శకులు ఇంతవరకు విజయ్ కోసం ప్రత్యేకంగా మరొక యాస పెట్టలేదు. కొత్తదనం కోరుకుంటున్న కుర్ర దర్శకులు రౌడీ హీరో నోటి వెంట రాయలసీమ స్లాంగ్ ను తీసుకొస్తున్నారట. సంకృత్యాన్ మూవీలో విజయ్ కు జోడీగా రష్మిక పేరు వినిపిస్తోంది. ఇదే నిజమైతే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ఈ క్రేజీ పేరు 3వసారి జతకడతారు. విజయ్ తో పాటు రష్మికది కూడా రాయలసీమ స్లాంగే అయితే పుష్ప 2 తర్వాత ముచ్చటగా 3వసారి ఇదే యాస కంటిన్యూ చేయనుంది రష్మిక. శంకర్ ఇచ్చిన అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇంత ఆనందం దేనికోసం? అలాగని గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఇవ్వలేదు. అంతకు మించి ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. సినిమా హిట్ అవుతుంది, సూపర్ అని హైప్ క్రియేట్ చేయలేదు. శంకర్ చెప్పిన విషయంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ గేమ్ చేంజర్ గురించి శంకర్ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ శంకర్ కాంబో సెట్ కావడంతో క్రేజీ మూవీ అంటూ అభిమానులు పండగ చేస్తున్నారు. అయితే శంకర్ మాత్రం గేమ్ చేంజర్ తీస్తూనే ఉన్నాడు, కానీ షూటింగ్ మాత్రం పూర్తి కావడం లేదు. రిలీజ్ డేట్ ఇవ్వడం లేదు. అడిగి విసిగిపోయారు. వచ్చినప్పుడే వస్తుందిలే అని ఎదురు చూడడము మానేశారు.
శంకర్ ప్రస్తుతం 12న రిలీజ్ అవుతున్న భారతీయుడు 2 ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఇచ్చిన అప్డేట్తో మెగా ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. భారతీయుడు 2 ప్రెస్ మీట్లో గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతూ ఇంకో 10-15 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందని, భారతీయుడు 2 రిలీజ్ తర్వాత బ్యాలెన్స్ పార్ట్ షూట్ చేస్తామన్నారు. ఆ తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్నాడు శంకర్. ఇదంతా గతంలో చెప్పిన ముచ్చటే అయినా గేమ్ చేంజర్ కు సీక్వెల్ లేదనడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే ఇంకో 3 ఏళ్లు తమ హీరోను వెనకాల తిప్పుకుంటాడన్న భయం వీళ్ళది. శంకర్ గేమ్ చేంజర్ ను ఒక పార్ట్ తో సరిపెట్టడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఫస్ట్ పార్ట్ ను చూపించడానికే 3 ఏళ్లు వెయిట్ చేయించిన శంకర్ రెండో పార్ట్ కోసం మరో 3 ఏళ్లు తీసుకుంటాడు. ఇలాంటి దర్శకుడి చేతిలో తమ హీరో మరోసారి పడ్డానికి అభిమానులు ఇష్టపడడం లేదు. భారతీయుడు 2 రిలీజ్ తర్వాత గేమ్ చేంజర్ బ్యాలెన్స్ షూట్ పూర్తి చేస్తామన్నట్టు రిలీజ్ ఎప్పుడో భారతీయుడు 3 ప్రమోషన్లో చెప్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నాటును మించిన మా సాంగ్ తీయడం ఎలా? తీస్తే కొరియోగ్రఫీ చేసేదెవరు? రామ్ చరణ్, ఎన్టీఆర్ లా సింక్ లో చేసే స్టార్స్ ఎవరు? ఇంతకీ ఏ సినిమాలో నాటు లాంటి క్రేజీ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. నాటును మరిపించే పాటను ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై ప్లాన్ చేస్తున్నారన్నది బీట్ ఆన్ టాక్. ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న హిందీ మూవీ వార్ 2 షూటింగ్ ముంబైలో జరుగుతోంది. తారక మధ్య షూటింగ్ లో జాయిన్ అయి బాలీవుడ్ డిన్నర్ పార్టీలో కనిపించాడు. బ్రహ్మాస్త్ర తీసిన అయాన్ ముఖర్జీ వార్ 2ను తీస్తున్నారు. వార్ కు సీక్వెల్ గా వార్ 2 రూపొందుతోంది. ఇందులో తారక్ రాయ్ ఏజెంట్ గా నటిస్తున్నాడు. వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ మధ్య యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటే దానికి మించి ఒక మాస్ సాంగ్ ఉంటుందని, ఇందులో ఇద్దరు కలిసి వేసే స్టెప్పులు నాటును మించి ఉంటాయన్న కథనాలు బీటౌన్ లో వినిపిస్తున్నాయి. నాటు సాంగ్ కు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించగా, ముఖ్యంగా సిగ్నేచర్ స్టెప్ కు చాలా మంది సెలబ్రిటీస్ కాలు కదిపారు. ఇక మరోసారి వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యేలా ఒక సాంగ్ ను వార్ 2లో డిజైన్ చేయగా వైభవ్ మర్చెంట్ కొరియోగ్రఫీ చేస్తారట. నాటు రేంజ్ అంటూ వార్ 2 టీం పెద్ద సాహసమే చేస్తోంది. బాలీవుడ్ లో నెంబర్ 1 డాన్సర్ గా హృతిక్ కు మంచి పేరుంది. ఈ హీరో వేసే స్టెప్పుల్లో మంచి ఈజ్ కూడా ఉంటుంది. ఎలాంటి పాటైనా తనదైన స్టెప్పులతో గ్రేస్ తీసుకురావడంతో దిట్ట. తారక్ కూడా మంచి డాన్సర్ అయినా టాప్ డాన్సర్ తో పోటీ పడాల్సి రావడంతో హోంవర్క్ బాగా చేయాల్సిందే. రజనీకాంత్ వెనక్కి తగ్గాల్సి వచ్చిందా? అక్టోబర్ 10న రావాల్సిన సూపర్ స్టార్ వెట్టయాన్ రిలీజ్ కావడం లేదు. ఆల్రెడీ షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా సాగుతోంది. విడుదల తేదీ కంటే ముందే పూర్తయిపోతుంది. మరి సినిమా పోస్ట్పోన్ ఎందుకు? ఎవరి కోసం వెనక్కి తగ్గాల్సి వచ్చింది? రజనీకాంత్, జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ రాజా కాంబోలో రూపొందిన సినిమా వేటయాన్. అమితాబ్ ఇంపార్టెంట్ రోల్ ని పోషించాడు. సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నారు. అయితే అదే రోజున కంగువాను విడుదల చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. హై బడ్జెట్ తో రూపొందుతున్న కంగువాకు సోలో రిలీజ్ డేట్ కావాలట. కాంపిటీషన్ ఉంటే వర్కౌట్ కాదు. అందులోనూ రజనీకాంత్ మూవీతో పోటీ అంటే ప్రమాదమే. జైలర్లా హిట్ అయితే కంగువాకు డ్యామేజ్ తప్పదు. దీంతో వేటయాన్ మేకర్స్ ను రిక్వెస్ట్ చేసిన కంగువా నిర్మాత అక్టోబర్ 10న రిలీజ్ డేట్ ను ప్రకటించారట. సూర్య కోసం రజనీ వెనక్కి తగ్గి దీపావళికి వస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఇదే పండక్కి అజిత్ విదా మయూర్చి రిలీజ్ అవుతోంది. అజిత్, రజనీకాంత్ సినిమాలు ఒకేసారి వస్తే కావలసినన్ని థియేటర్స్ ఎవరికీ దక్కవు. మరి రజనీ సినిమా రిలీజ్ కు ముహూర్తం ఎప్పుడో చూడాలి.